నేతల్ని హైడ్రా టార్గెట్ చేస్తోందని మీరెందుకు అనుకుంటున్నారు? అవునండి, పల్లారాజేశ్వరరెడ్డి గారు ఎవరు? మరి ఖచ్చితంగా మన బీఆర్ఎస్ నాయకుడే కదా, ఎందుకు ఆయన ఎంబడబడ్డారు? అంటే మల్లారెడ్డి గారు సెలబ్రిటీని కూడా ఎవరు? వదలలేదు కదా. అదే చెప్తున్నా అండి, చెప్పడం కోసం ఇప్పుడు కావాలి కదా. ఒక సెలబ్రిటీ కావచ్చు. ఇప్పుడు రేపు పొద్దున మీరే మాట్లాడుతున్నారు, రేపు పొద్దున కాంగ్రెస్ నాయకులు కూడా మాట్లాడతారు. మేము సెలబ్రిటీని వదలలేదు, మేము పల్లం రాజు గారిని వదలలేదు, పల్లం రాజు గారిది వారికి సంబంధించినటువంటి స్ట్రక్చర్స్ని కూడా కూల్చేశారు. నాకు తెలుసు అది. అక్కడ ఓరో స్పోర్ట్స్ అని ఉంది, దాన్ని కూడా కూల్చేశారు. ఎందుకు కూల్చారంటే మా కాంగ్రెస్ నాయకులది కూడా మేము కూల్చాం, ఎవరిది మేము వదిలిపెట్టడం లేదని. మరి ఈరోజు ఒక ప్రముఖ పేపర్లో వచ్చింది ఏమని, స్వయంగా మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇల్లు ఉంది, ఎఫ్టీఏలో ఉంది, మీరు దాన్ని టచ్ చేయగలరా? మరి నీళ్లకు దగ్గరగా మీ వివేక్ మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఇద్దరు ఒకే కుటుంబానికి చెందినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎంపీగా ఉన్నారు. మరి మీరు ఫామ్ హౌస్ని మీరు టచ్ చేయగలుగుతారా? ఎందుకు టచ్ చేయలేకపోతున్నారు? మీరు కేవలం టార్గెటెడ్గా ఎందుకు పనిచేస్తున్నారు? మీ దగ్గర లేని ఆధారాలు ఈరోజు ప్రముఖ పత్రికలో హెడ్లైన్స్లో వచ్చింది. మరి ఎందుకు వాళ్ళని టార్గెట్ చేయడం లేదు? మరి మీ చిత్తశుద్ధి ఎక్కడ పోయింది అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాంగ్రెస్ నాయకులకే ఎఫ్టీఎల్లో కానీ అదేవిధంగా కాలువలను కప్పేసినటువంటి చరిత్ర కూడా ఉంది. మరి ఆ చిత్తశుద్ధి అక్కడ చూసినట్టయితే డెఫినెట్గా మేము ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రి గారిని మేము అప్రిషియేట్ చేస్తాం తప్ప రివెంజ్ పాలిటిక్స్ కానీ, ఇప్పుడు మేము ఉన్నామండి అధికారంలో, కాంగ్రెస్ పార్టీని ఇంకో పార్టీని ఎవరిని టార్గెట్ చేసి చేయలేదు కదా. ఈ బుల్డోజర్ రాజకీయాలు యూపీలో నడుస్తాయేమో కానీ తెలంగాణలో నడవు. మరి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు మాత్రం హర్షించరని చెప్పేసి మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం.